ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీయులపైన ఉక్కుపాదం. పెద్దిరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్. ప్రజలపై అదనపు భారం మోపలేం. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయండి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. భవన నిర్మాణాలకు 24 గంటలలోనే అనుమతులు. 96,862 కోట్లతో బీబీసీఎల్ రిఫైనరీ. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడి. ప్రకృతితోనే సంస్కృతి మనుగడ. ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు. ఉగాది రోజు P4 ఆవిష్కరణ. నాణ్యత మదింపు ప్రశ్నార్థకం. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయండి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రకృతితోనే సంస్కృతి మనుగడ. రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త పరిశ్రమల రాకతో స్థిరాస్తి ఊతం. పీఏసీ చైర్మన్గా రామాంజనేయులు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా పులిపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యే. అంచనాల కమిటీ చైర్పర్సన్ వేగుళ్ల జోగేశ్వరరావు గారు చైర్మన్. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఎమ్మెల్యే గారు. ఎంఆర్ఐ తీస్తుండగా మహిళా మృతి. ఏలూరులో ఘటన. బంధువుల ఆందోళన. కుంభమేళాకి రైళ్లకు అదనపు బోగీలు. విజయవాడ రైల్వే స్టేషన్ న్యూస్ టుడే. మహాకుంభమేళ వెళ్లే భక్తుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా 2 ప్రత్యేక రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్ 070930 07094 విజయవాడ టు గయా రైలుకు 2 థర్డ్ ఏసీ బోగీలు, స్లీపర్ తరగతి బోగీలు 2, నెంబర్ 07095 07096 కాకినాడ టౌన్ టు గయా రైలుకు 2 థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాలకు 24 గంటలలోనే అనుమతులు. మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. నాగఫణి శర్మకు ముఖ్యమంత్రి సన్మానం. కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానం ఏపీ. సుమారుగా 2023-24 సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లు సాగైన కొబ్బరి తోటల నుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం. దేశంలో మొదటి స్థానాలు వచ్చేసి కర్ణాటక, కేరళ, తమిళనాడు. నెక్స్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఫసల బీమాను ప్రతి పంటకు విస్తరించాలి. కోళ్ల పరిశ్రమను ఆదుకోండి. వడ్డీ రాయితీలు ఇవ్వండి. వర్షాకాలంలోపై ఎన్డీబీ రోడ్ల పనులు పూర్తి చేయండి. మార్చి 17 నుంచి సార్వత్రిక విద్యాపీఠం 10 పరీక్షలు. మార్చి 17 నుంచి 28 వరకు. వరదల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై నిపుణుల సూచనలు. ఉద్యాన హబ్బుగా రాయలసీమ. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు పచ్చజెండా. పాలకొండ ఎన్నికపై ముగిసిన వాదనలు. తండేల్ టికెట్ల ధరల పెంపు అనుమతి.